గారు ఏదైతే ప్రభుత్వం శ్మశాన వాటికి ఉందో అక్కడే వెళ్ళాలా, 125, 126లోనే వెళ్ళాలా. దానికి రోడ్డు లేదంటే 45 లక్షలు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది సార్. దాన్ని వాంటెడ్గా కూడా కావాల్సిన ఈ ఆదోని కలెక్టర్ గారు కానీ, ఇక్కడ మంత్రాలయం ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ ఇంక టోటల్గా ఆపడం జరిగింది సార్. కాబట్టి ఇది తమరు మీ దృష్టికి మేము తెచ్చాం సార్. కాబట్టి ఆనరబుల్ మీరు సార్ ఖచ్చితంగా దీనిపైన మీరు స్పందించి మాకు న్యాయం చేయాలనేది మేము కూడా చూస్తున్నాం సార్. ఎందుకంటే రాష్ట్ర ఇష్యూ ఊరి ఇంతవరకు మాట్లాడింది ఏదో చిత్తం జామే మాదిగా జైపీఎం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. నేడు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్ కూడా మరి కర్నూలు లోకల్ అదాలత్ అథారిటీ జడ్జి గారు కూడా ఇక్కడ మంత్రాలయానికి కూడా రావడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ అవేర్నెస్ కార్యక్రమాలు పైన ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ మంత్రాలయం మండలం చెట్నాలి గ్రామంలోన మాదిగల ఇళ్ల పైన మాదిగల ఇళ్ల ముందే అక్కడ చెట్నాలి గ్రామానికి చెందినటువంటి బీసీ కులాలు 9 బీసీ కులాలు కలిసి ఇళ్ల ముందే అక్రమంగా పూడుస్తున్నారు. ఆ గ్రామంలో శ్మశాన వాటిక 125 కల్పించినప్పటికైనా కానీ అక్కడ వెళ్లకుండా కావలసిగా ఇక్కడే పూడుస్తున్నారు. అంతేకాక మాదిగలు ఇళ్ల మీద స్త్రీల పైన కానీ మరి పురుషుల పైన కానీ ఇళ్ల మీద దాడి చేసి మరి కొట్టి మరి ఆర్థిక నష్టం చేసి మరి వాళ్ళకి బియ్యాన్ని కానీ ఆపుతూ రేషాన్ని ఆపుతూ మరి కలుషితమైన నీరును కూడా ఆపుతూ నేటికి దాదాపు ఆ గ్రామంలోన 40 మంది మాదిగలు కూడా వివక్షతకు గురవుతున్నారు. ఆ రోజు ఇళ్ల మీదకి దాడిగా దిగినారంటే మంత్రాలు జరిగింది. దాన్ని ఎస్సీ ఎస్టీ కేసును కూడా ఇన్వెస్టిగేషన్ విచారణతోన ఆ ఎమ్మెల్యేలు డిఎస్పీ ఉపేంద్ర బాబు గారు కూడా నాయకులకు పొందు రాసి మరి వాంటెడ్ గా కూడా మరి ఆ ఎస్సీ ఎస్టీ కేసును కూడా ఇది వాచ్ చేయడం కూడా జరిగింది. ఇది కేవలం కర్నూలు జిల్లా ఎస్పీ దాటే నిర్లక్ష్యం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా నేటికి అక్కడ చెట్నపల్లి మాదిగలు మరి భయం గుప్పిట్లో కూడా గుక్కుమని కూడా బతుకుతూ ఉన్నారు. ఇక్కడ మంత్రాలయం మండలంలో ఉన్నటువంటి అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ మరి ఆదోని సబ్ కలెక్టర్ కానీ ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూడా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ గారు కూడా మా ఉద్యమాలు మేము చేస్తే అక్కడ ఏదైతే శ్మశాన వాటికి 125 ఉందో దానికి 45 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని రోడ్డు వేస్తామంటే కూడా ఇక్కడ అధికారులు కూడా వేయకుండా నిర్లక్ష్యం ఆదోని సబ్ కలెక్టర్, మంత్రాలయం పిఆర్, ఏఈ గారు, ఎస్సీ గారు, డి గారు కూడా చేస్తున్నారు. ఒకవేళ మంత్రాలయం నియోజకవర్గం